హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా అందమైన పీకాక్ డిజైన్తో వర్క్ వచ్చిన ఈ క్లాత్ని మాకు షార్ట్ లెంత్ టాప్ స్టిచ్ చేయడానికి ఇచ్చారనమాట. దీని బార్డర్ ఇలాగా వచ్చింది, పై వైపునైతే ఈ డిజైన్ వచ్చింది. దీనికోసం 2 మీటర్స్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇది షార్ట్ లెంత్ టాప్ కనుక నేను 29 ఇంచెస్ మార్క్ పెట్టాను అనమాట. దీనికి స్టిచ్ అయిన తర్వాత 30 ఇంచెస్ కావాలి. ఇది లైనింగ్ కనుక నేను 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకుంటున్నాను. ఇది చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ లూజుల్ని మార్క్ పెట్టేస్తున్నాను. హిప్ లెంత్ అయితే 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాము, వేస్ట్ 14 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసామో దాన్ని ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం లూజ్ అనేవి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది 36 ఇంచెస్ టాప్ అనమాట. 30 ఇంచెస్ లూజ్, చెస్ట్ లూజ్ అన్న టాప్ ఇది. హిప్ లూజ్ అయితే 40 ఇంచెస్ కావాలి రెడీగా. వేస్ట్ 30 ఇంచెస్ వస్తుంది. దీనికి కింది వైపు కూడా హిప్ లూజ్ ఎంత తీసుకున్నానో అంతే తీసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ కోసం అయితే నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టి అడ్జస్ట్మెంట్ కోసం థ్రెడ్స్ని స్టిచ్ చేస్తున్నా. దీనికి ఇప్పుడు ఆమ్ రౌండ్ 8 ఇంచెస్ అనమాట. ఇప్పుడు 8 ఇంచెస్ వచ్చిందా లేదా కరెక్ట్ చూసుకొని ఒకసారి ఈ లైనింగ్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవడమే. లైనింగ్ ఏ విధంగా కట్ చేశానో పై పార్ట్ని కూడా సేమ్ అలాగే కటింగ్ చేసేస్తున్నాను. కొత్తగా స్టిచ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి తేలిగ్గా ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి నేను హ్యాండ్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్, కింది వైపు అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ 8 ఇంచెస్ వచ్చేటట్టుగా డబుల్ ఫోల్డ్ మీద తీసుకుంటున్నాను. ఇది ఖర్చు ఎక్స్ట్రా స్టిచెస్ కోసం. మెయిన్ క్లాత్ని కూడా అదేవిధంగా కటింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఫ్రంట్ నెక్ నేను 7 ఇంచెస్ డీప్ అయితే తీసుకుంటున్నాను. దీనికి కట్ వర్క్ వచ్చింది 2 వైపులా. దీన్ని పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేసుకున్న దాన్ని క్లాత్కి అటాచ్ చేసేసి స్టిచ్ చేశాను కదలకుండా ఉండడానికని. ఇప్పుడు దీనిని మెయిన్ క్లాత్ మీద, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసి ఉన్న ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి కట్ వర్క్ అన్ని స్టిచ్ చేసేసుకొని టర్న్ చేసేసుకున్నట్టయితే ఫ్రంట్ నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికి కావాలి అనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇది కట్ వర్క్ నీట్గా కట్ చేసి లోపల వైపు ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువ లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకున్నట్టయితే ఇది టర్న్ చేసుకున్నా కూడా హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గానే కనిపిస్తుంది. చుట్టూ ఇలా కట్స్ పెట్టేసుకొని టర్న్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేసుకోవచ్చు నెక్ని. దీనికైతే నేను పైపింగ్ కూడా ఇచ్చాను అనమాట. దీన్ని ఇలా ఐరన్ చేసేసుకున్నా కూడా ఇలాగా కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు తేలిగ్గా కుట్టేసుకోవచ్చు. ఇది పైపింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నేను యూ నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాను. దీనికి కిందికి అడ్జస్ట్మెంట్ కోసం థ్రెడ్స్ని ఎలా మార్క్ చేశానో చూపిస్తున్నాను. దీని మార్క్స్ కోసం నేను లెంత్ అయితే 11 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. చెస్ట్ పాయింట్ మనకి 10 ఇంచెస్ ఉంటే 11 ఇంచెస్ నుంచి ఇవి మార్క్స్ పెట్టుకుంటాము స్టిచ్ చేయడానికి. ఇక్కడ నేను 5 డాట్స్ అయితే పెట్టాను 1 ఇంచ్ గ్యాప్లో. సెంటర్ నుంచి అయితే 4 ఇంచెస్ దగ్గర నుంచి నేను మార్క్ పెట్టాను అనమాట. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి 7.5 ఇంచెస్ దగ్గర నుంచి 7 ఇంచెస్ వెడల్పులో మనకి థ్రెడ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట, అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్. ఈ థ్రెడ్ కోసం నేను రెడీమేడ్ థ్రెడ్నే యూజ్ చేస్తున్నాను, డోరీ థ్రెడ్ని. అందుకని నేను 2 ఇంచుల పొడవులో ఈ థ్రెడ్లని కట్ చేసుకుంటున్నాను. అవి ఊడిపోతాయి అనేసి నేను చివర్లో అయితే ఇలా ముళ్ళు వేసుకుంటున్నాను, కుట్టే వరకు ఉండాలి అని. కుట్టిన తర్వాత వాటిని కట్ చేసేస్తాను, లేకపోతే ఒక్కోసారి పీస్ వచ్చేస్తుంది అని ఈ విధంగా అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇవి 10 పీసెస్ని రెడీ చేసామన్నమాట. ఇటువైపుకి 5, అటువైపుకి 5. ఇప్పుడు మనం మార్క్ చేసి ఎక్కడి నుంచి పెట్టుకున్నామో గుర్తు అక్కడ మిషన్ స్టార్ట్ చేసి స్టిచ్చింగ్
ఒక 1 ఇంచ్ ముందు నుంచే స్టిచ్ చేస్తూ కింది వైపుకి 5 ఈ పీసెస్ని అయితే పెట్టేసుకోవాలి. ఇది ఇలా రెడీమేడ్ కాకపోతే మీరు క్లాత్నైనా టర్న్ చేసి డోరీ థ్రెడ్ లాగా స్టిచ్ చేసుకున్నా కూడా గట్టిగానే ఉంటాయి. ఇది ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని బయటికి తీసేసి దీన్ని బ్యాక్ సైడ్న మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ దారాలన్నీ లోపట్టుకున్నట్టుగా, అంటే థ్రెడ్స్ అన్నీ లోపట్టుకునేటట్టుగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఒక 1 ఇంచ్ పైనుంచి ఇలాగా క్రాస్గా స్టిచ్ చేస్తూ ఇక్కడ మెయిన్గా దారాలు ఉన్న దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ పట్టేసి స్టిచ్ వేసేసుకున్నట్టయితే మనకి థ్రెడ్స్ అనేవి ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట. లోపల వైపు కూడా లోడింగ్ పద్ధతిలో నీట్గా ఫినిషింగ్ తోటి వచ్చేస్తాయి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఏ విధంగా ఇటువైపు స్టిచ్ చేసామో అటు కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. 5 థ్రెడ్స్ని లైన్గా అలా పెట్టేసి మనం మార్క్ పెట్టుకున్న విధంగా స్టిచ్ చేసేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నవన్నీ కటింగ్ చేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ కింది వైపు కూడా ఒక 1 ఇంచ్ ముందు నుంచి స్టార్ట్ చేస్తూ మన థ్రెడ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తూ ఒక స్టిచ్ వేసేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ థ్రెడ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి సెంటర్లో డోరీని కూడా ఎక్కించేస్తున్నాను. ఇదే డోరీని ఎక్కించాను అనమాట, రెడీమేడ్ థ్రెడ్ని. ఈ రెడీమేడ్ థ్రెడ్ కాకపోతే క్లాత్ని స్టిచ్ చేసి పొడుగ్గా క్లాత్ మనకి కావలసినంత లెంత్లో క్లాత్ క్రాస్ పీస్ని తీసుకొని స్టిచ్ చేసి టర్న్ చేసి ఇలాగా ఎక్కించుకోవచ్చు అనమాట. అది కొంచెం లావుగా కనిపిస్తుంది అని నేను ఈ థ్రెడ్ని అయితే పెట్టేస్తున్నాను. కింది వైపు ఇలాగా థ్రెడ్ ఎంతవరకు కావాలో చూసుకొని మనం కింది వైపు ఏదైనా ట్యాజల్స్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా మనం ఎంత లూజ్ కావాలనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ థ్రెడ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ షోల్డర్ జాయింట్ అయిన తర్వాత హ్యాండ్ స్టిచ్ చేసేసాము. హ్యాండ్కి అయితే ఇలాగ బార్డర్ ఇచ్చామన్నమాట. అదే బార్డర్ని నేను చున్నీకి కూడా యూజ్ చేశాను, అందుకని హ్యాండ్కి కూడా అదే బార్డర్ ఇచ్చాము. కింది వైపు ఇలా వచ్చింది. సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చిందనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్. దీనికోసం మేము ఒక ప్లాజో ప్యాంట్ని స్టిచ్ చేసాము ఇదే డ్రెస్కి. ఈ చున్నీ అండ్ ప్యాంట్ కోసం సేమ్ క్లాత్ని యూజ్ చేసామన్నమాట. ఫుల్ ఫ్లేర్డ్ ప్లాజో ఇది. దీనికి పాకెట్స్ అండ్ పైవైపు ఎలాస్టిక్ కూడా ఇచ్చాము. కిందంతా జిగ్జాగ్ చేసామన్నమాట అంచులన్నీ. ఇది ప్యాంట్. దీనికి చున్నీ అయితే ఈ విధంగా మేము లేస్ని అటాచ్ చేశాను. 2.5 మీటర్స్ క్లాత్ తీసుకొని దీనికి చుట్టూ ఇలాగా లేస్ తోటి అయితే కంప్లీట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.